నమస్తే అవధాని. ఈరోజు ఇంకో పుస్తకం గురించి మాట్లాడుకుందాం. డొనాల్డ్ ట్రంప్ మనకు అందరికీ తెలుసు, చాలామందికి తెలిసి ఉండొచ్చు. అమెరికా అధ్యక్షుడు. ఈ మధ్య ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ వార్ కారణంగా తెలియని వాళ్ళకు కూడా తెలిసేటట్టుగా ఇది రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయ్యాడు. ఇదంతా ఒక పార్శ్వం. అతను ఒక మంచి బిజినెస్ మ్యాన్, అంటే రూత్లెస్ బిజినెస్ మ్యాన్ అనాలి, మంచి బిజినెస్ మ్యాన్ అనడం కన్నా. ఎందుకంటే ఒక అద్భుతమైన రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని నిర్మించాడు. కొన్ని వేల కోట్ల డాలర్ల విలువ, ఐ థింక్ లక్షల కోట్ల డాలర్ కూడా అయి ఉండొచ్చు, ఎగ్జాక్ట్గా నాకు తెలియదు. బట్ హీఈస్ వర్త్ ఆఫ్ ఫ్యూ బిలియన్ డాలర్స్, రైట్? అతను కొన్ని పుస్తకాలు కూడా రాశాడు. నేను ఐ థింక్ ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయినట్టుంది ఒక పుస్తకం. నాకు ఎప్పుడు టైం కుదిరినా ఆ పుస్తకం వింటూ ఉంటాడు, పార్ట్లుగా. ఒక 8 గంటల పైన నిడుగున్న పుస్తకం. పుస్తకం పేరు థింక్ బిగ్ అండ్ కిక్ యాస్. కాస్త మాట్లాడుకోవడానికి మరికి కొంచెం ఇబ్బందికరంగా అనిపించవచ్చు ఆ రెండో పదము, బట్ దట్స్ వాట్ ఇట్ ఈస్. బిల్ జాంకర్ అని ఇంకొక అతనితో కలిసి అతని పుస్తకం రాశాడు. అతని పుస్తకం చదివాడు. నేను డొనాల్డ్ ట్రంప్ చదివిన వెర్షన్ విన్న తర్వాత చాలా బాగా అనిపించింది. ఓకే, డొనాల్డ్ ట్రంప్ విషయంలో ఎవరికి ఉండే రిజర్వేషన్స్ వాళ్ళకి ఉండొచ్చు, దానికి ఎవరికి అభ్యంతరాలు లేవు. కానీ అతని పని విధానము, అతని స్టైల్, ది వే హీ డీల్ విత్ ది థింగ్స్, ఇట్ ఆల్ మ్యాటర్స్. ఎందుకంటే సరే, ఎవరి గురించి అయినా మనం ఏదైనా నేర్చుకోవచ్చు కదా. ఓకే, డొనాల్డ్ ట్రంప్ గురించి ఏం నేర్చుకో అంటే డొనాల్డ్ ట్రంప్ గురించి మనం ఏం నేర్చుకుంటాం, అంత అది అక్కర్లా. స్మాల్ థింగ్స్ దట్ మ్యాటర్స్. డొనాల్డ్ ట్రంప్ దగ్గర నేర్చుకోవాల్సింది. అతను ఒక చోట చెప్తాడు, నేను రాత్రి 2 గంటలకు కూడా నా దగ్గర పనిచేసే వాళ్ళకి ఫోన్ చేస్తాను. దేనికంటే నాకు ఏదో సమాచారం కావాలి. మై మేనేజర్స్, మై స్టాఫ్ హ్యాస్ టు రెస్పాండ్, కమ్ వాట్ మీ. దట్స్ వాట్ హీ సేస్. ఎట్ ది సేమ్ టైం అతను ఇంకో మాట కూడా చెప్పాడు, నా దగ్గర పనిచేసే వాళ్ళకి నేను ప్రతి సంవత్సరం బోనస్ కూడా అలాగే ఇస్తాను. అంటే ఇట్ ఈజ్ ఐ థింక్ ఆల్మోస్ట్ ఒక 20 years బ్యాక్ సంగతి, 20 years బ్యాక్ రాసిన పుస్తకము. అప్పట్లో అతను చెప్పిన సంగతి. నా దగ్గర పనిచేసే